భూమి మీద పరిగెత్తగలరు, గాలిలోకి ఎగరగలరు, సముద్రంలో ఈదగలరు. సర్వశక్తివంతమైనటువంటి వ్యక్తులని సైన్యంలో తయారు చేసి ఒక రకంగా చెప్పాలంటే కమాండో ట్రైనింగ్ పర్ఫెక్ట్‌గా ఇచ్చి ఇప్పుడు భైరవ్ అనేటటువంటి ఒక బెటాలియన్‌లని సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 1న ఫస్ట్ బెటాలియన్ సైన్యంలోకి రాబోతుంది. ఆర్మీలోకి రాబోతుంది, పదాతి దళంలోకి. లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే 6 నెలల్లో 25 బెటాలియన్లు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో భైరవ్ యూనిట్లో 250 మంది ఉంటారు. ఇప్పటికే 5 భైరవ్ బెటాలియన్లు ఏర్పాటైపోయినాయి, రెడీ అయిపోయినాయి. వీటిని నిర్దేశించిన ప్రాంతాల్లో మోహరించేశారు. అక్టోబర్ 1 నుంచి శిక్షణ జరగబోతోంది. నెల చివరి నాటికి పూర్తి అవుతుంది. తొలి బెటాలియన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మరో 4 బెటాలియన్ల ప్రక్రియ కొనసాగబోతోంది. రాబోయే 6 నెలల్లో ఇటువంటి 25 బెటాలియన్లు ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటిది డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ చెప్తున్నారు. ఏదైతే ఈ భారత సైన్యంలో ప్రత్యేక బలగాలకు సంప్రదాయ పదార్థ దళాల మధ్యన ఉన్నటువంటి అంతరాన్ని భర్తీ చేయడానికి ఇది వాడబోతున్నారు. ఒక్కో యూనిట్లో 250 మంది, అందరూ కూడా సుశిక్షితులై ఉంటారు. 7 నుంచి 8 మంది అధికారులు ఉండబోతున్నారు. సంఖ్యపరంగా చిన్నగా ఉన్న చాలా శక్తివంతమైనటువంటిది. సాధారణ పదార్థాల బెటాలియన్లు చేపట్టలేని ప్రత్యేక బలగాల అవసరం ఆపరేషన్లు ఈ భైరవ్ యూనిట్లు చేపడితే రిస్క్ అధికంగా ఉన్నప్పుడు శత్రు భూభాగంలోకి రహస్యంగా లోతుగా చొచ్చుకు వెళ్ళేటటువంటి ఆపరేషన్లకి వీళ్ళని వాడతారన్నమాట.